తెలంగాణలో నీళ్లు పారాలన్న పట్టుదల ఉన్న శ్రీధర్ దేశపాండే కీలక దశలో 2 పుస్తకాలు తెచ్చారన్నారు హరీష్ రావు. ఈ 2 పుస్తకాల్లో 100% పచ్చి నిజాలున్నాయని తేల్చి చెప్పారు. కేసీఆర్ చేసిన మంచి పనులు కొనసాగిస్తే ఆయన చరిత్రలో నిలిచిపోతారని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రైతులు రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడన్నారు. రైతులు రాష్ట్రం ఏమైనా సరే పర్వాలేదనే ధోరణితో రేవంత్ పనిచేస్తున్నాడని, కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను పడావు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. సాగునీటి రంగంలో 100 ఏళ్లు ముందుకు ఆలోచించి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. 2007లో వైఎస్ తమ్మిడిహట్టి దగ్గర శంకుస్థాపన చేసి 7 ఏళ్లు అధికారంలో ఉన్న తట్టెడు మట్టి తీయలేదన్నారు. సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద 2700 కోట్లు పందికొక్కుల్లా మెక్కారని మండిపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న అనుమతులు తేలేని చేతగాని పాలన కాంగ్రెస్ పార్టీదని హరీష్ రావు గుర్తు చేశారు. దేశపాండే గారు ఎంత సౌమ్యుడు, ఓపిక, పట్టుదల, తెలంగాణ రావాలనే తపన, వచ్చిన తెలంగాణలో నీళ్లు పారాలనే తండ్లాట నేను వారిలో దగ్గరగా చూసినటువంటి వాడిని. సో దేశపాండే గారు తెచ్చిన 2 పుస్తకాలు కూడా చాలా కీలక దశలో, ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి, ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి, ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయమైనటువంటి మాటలు చెప్తూ బయట రాజకీయ ప్రసంగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ నిజాలను బయటపెట్టినారు. ఆ పుస్తకంలో 100% నిజాలు, వాస్తవాలు మాత్రమే ఉన్నాయి. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఎట్లుందంటే, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను నిలబెడితే, వారి మంచి పనిని కొనసాగిస్తే చరిత్ర పుటల్లో కేసీఆర్ గారు నిలిచిపోతారు అనేటువంటి ఒక దుగ్ధతో, రాజకీయంతో ఈరోజు రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టైనా సరే తన రాజకీయ లబ్ధి తనకు ముఖ్యం, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఇవాళ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రం కోసం ఒక నాయకుడు పనిచేయాలి. ఆ నాయకుడే నిజమైన నాయకుడు అవుతాడు. ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని కూడా సాగునీటి రంగంలో 100 ఏళ్ల ముందుకు ఆలోచించి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇలా దేశపాండే కూడా రాశారు, 3 టీఎంసీలు ఎందుకు పెట్టినరు, 3rd టీఎంసీ ఎందుకు పెట్టినరు అన్నారు. మన గోదావరి నదీ జలాల్లో మన రైట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, రేపు ఒక 50 ఏళ్ల తర్వాత నీళ్ల కరువు వస్తే ఆ వరద దినాలు తగ్గినప్పుడు కూడా నీళ్లు లాక్కొని మన రిజర్వాయర్లలో నిలుపుకోవడం కోసం దూరదృష్టితో 3వ టీఎంసీ పెట్టారు. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టినాడు, ప్రతి సంవత్సరం వరదలు వస్తుండే. పైన కర్ణాటక ఆల్మట్టి కట్టి, వాళ్ళు భీమా కట్టి, ప్రాజెక్టులన్నీ కూడా కట్టిన తర్వాత, తుంగభద్ర కట్టిన తర్వాత ఇవాళ వరద తగ్గింది. వాళ్ళకి నిండా నీళ్లు అయిన తర్వాత కానీ శ్రీశైలంకి నీళ్లు వస్తలేవు. ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పుడు కూడా బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు వస్తుండే. మీద మహారాష్ట్ర బ్యారేజీలు కట్టి, ప్రాజెక్టులు కడితే ఇవాళ ప్రతి 2-3 సంవత్సరాలకు ఎస్ఆర్ఎస్పీలో కరువు వస్తా ఉంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు 100 ఏళ్ల తర్వాత కూడా నా తెలంగాణ నీళ్ల కోసం ఇబ్బంది పడొద్దని దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు. కానీ రాజకీయం కోసం, కేసీఆర్ కు పేరు రావద్దనే ఒక రాజకీయమైనటువంటి కుట్రతోని రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులను కొట్టుకుపోవాలని, పడావు పెట్టాలని, రైతులేమైనా సరే, రాష్ట్రం ఏమైనా సరే తనకు రాజకీయం ముఖ్యమనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చాలా విషయాలు మన మిత్రులందరూ కూడా మాట్లాడారు. చెప్పిన విషయాల్లోకి పోకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇవాళ దేశపాండే గారు కూడా రాశారు, తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎందుకు రీడిజైన్ చేశారు, అసలు ఎందుకు ఈ ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకుపోయారు అనేటువంటి విషయం పదే పదే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం. ఒకడంటాడు కాంట్రాక్టర్ల కోసమని, ఇంకొకడు అంటాడు కమిషన్ల కోసమని. వాస్తవానికి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ప్రాణహిత చెరువులకు శంకుస్థాపన చేసినారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లు తీసుకోవాలని నిర్ణయించారు. మరి 7 సంవత్సరాలు కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్, మన రాష్ట్రంలో కాంగ్రెస్
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీకి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగలేదు. మరి దానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. ఆ రోజు ఏం చేసిండ్రు వాళ్ళు? అసలు తమ్మిడిహట్టి దగ్గర పని స్టార్ట్ చేయలే. హెడ్ వదిలి టైల్ దగ్గర ఎక్కడెక్కడో పోయి సొరంగాల దవుడు, కాలువల దవుడు, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయల బిల్లులు ఎత్తిండ్రు. పని చేయకుండానే సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 2700 కోట్ల రూపాయలు బందికొక్కుల్లాగా దోచుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు తమ్మిడిహట్టి దగ్గర అగ్రిమెంట్ లేదు. బీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ఆదేశించిండ్రు. వెంటనే మహారాష్ట్ర బొల్లివంటే మా శ్రీధర్ దేశపాండే గారు, నేను, మన నీటిపారుదల శాఖ సలహాదారులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు, మేమందరం ఢిల్లీ, ముంబైకి వెళ్ళాం. మేము వెళ్లి కలిస్తే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. 7 ఏళ్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం మీ రాష్ట్రం అడిగితేనే ఒప్పుకోలేదు, ఇప్పుడెట్లా ఒప్పుకుంటాం, మాకు 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది, సవాలే లేదు పో అన్నారు. మళ్లీ పోయినాం. మళ్లీ పోయి మాట్లాడితే మేము ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. స్వయంగా కేసీఆర్ గారు తన జన్మదినం ఫిబ్రవరి 17, 2005 తన బర్త్డేను కూడా వదిలిపెట్టుకొని నాకు తెలంగాణకు నీళ్ళొచ్చుడే నా నిజమైన జన్మదినం అనుకొని ఆయన మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిశారు. హీ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్. మాకు నీళ్లు కావాలని అన్ని రకాలుగా ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేశారు.